హలో నాన్ వెజ్ లవర్స్ అందరూ అసెంబ్ల్ అయిపోండి. ఎందుకంటే ఈరోజు నేను చూపించే రెసిపీ అంత బాగుంటుంది. ఎందుకంటే ఇది మమ్మీ చేత మటన్ రెసిపీ అనమాట. బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు, ఇవి వంట అన్న వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం లేదు, మటన్ని బాగా కడుక్కొని దాంట్లో పసుపును కారం వేసుకోవాలి. ఉప్పు ఇప్పుడు మనం వేసుకోవట్లేదు, ఎందుకంటే ఉప్పు వేసుకుంటే సరిగ్గా రాదు అని చెప్పేసి అనేది మా మమ్మీ. సో మనం 7 to 6 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి. దాని తర్వాత మసాలాస్ అన్ని చూపించిన విధంగా మనం మిక్సీ పట్టుకోవాలి. దాంతో ఉల్లిపాయ, మిరపకాయలు ఇంకా కరివేపాకు వేసుకొని ఉల్లిపాయలు వేయించేసుకున్నాక ఇప్పుడు దాకా మనం ఉడకబెట్టిన మటన్ మొత్తం తీసుకొచ్చి ఇందులో వేసుకొని కలుపుకోవాలి. దాని తర్వాత ఉప్పు, కారం మనం తగ్గించేసుకోవచ్చు, ఎందుకంటే మనం అంతకుముందు వేసుకున్నాం కాబట్టి. సో ఉప్పు, కారం, మసాలా అన్నీ వేసుకొని ఇప్పుడు మనం దంచి పెట్టుకున్న మసాలా కూడా వేసుకొని కలుపుకోవాలి. అంతే, కలుపుకొని ఒక 10 minutes ఉంచుకోవాలన్నమాట. వాటర్ కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే ఇలాగనే డ్రైగా కూడా వేసుకోవచ్చు. నాకు ఇలాగే ఇష్టం కాబట్టి ఇలాగ ఉంచుకున్నాను. సో అంతే, వేడి అన్నంతో మనం సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అని మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కింద కామెంట్ చేసేయండి. ఓకే, బాయ్.